ఓకే సూర్యనారాయణ గారు రెస్పాండ్ చేయండి. రఘురామ గారు విద్యావేత్త, చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతున్నాయనేటువంటి విషయం మీద ఒక్కసారి గమనించవలసిన అవసరం కూడా ఆయనకు ఉంది. ఈవేళ ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దగ్గర నుంచి ఒకసారి మనం గమనించినట్లయితే ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేటటువంటిది 1978లో ఆవేళ ఫౌండేషన్ వేసినటువంటి పరిస్థితి కూడా పెద్దలందరికీ తెలుసున్నటువంటి విషయం. అప్పటి నుంచి ఈవేళ వరకు స్టిల్ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పోలవరం ప్రాజెక్టు పూనుకునేటటువంటి విషయం దగ్గర నుంచి మనం చూసినట్లయితే ఈవేళ ఆవేళ 78లో ఫౌండేషన్ వేసి ఈవేళ 2014 వరకు కనీసం అక్కడ గత కాంగ్రెస్ పాలనలో పోలవరం ప్రాజెక్టు మొదలెడుతున్నామని కాలువలు తవ్వినటువంటి పరిస్థితి కూడా మనందరికీ తెలుసు. అటువంటి పరిస్థితి నుంచి ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 60% సుమారు పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారు. చూసినటువంటి ఏదైతే పోలవరం ప్రాజెక్టు పూర్తి చేశారో అది ప్రజలకు తెలియాలి. ప్రజలందరూ బస్సుల ద్వారా లేకపోతే రకరకాల వాళ్ళు సొంతంగా వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వ పరంగా సందర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, తప్పలేదు. కానీ ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు ఈడిపోయినటువంటి సీమాంధ్రప్రదేశ్కి జీవనాడి సీమాంధ్ర ప్రాంతంలో ప్రజల యొక్క బాగోగులు 60% పూర్తి చేశాం పోలవరం అని చెప్తూ ఉన్నారు. పోలవరం అనే దానికోసం ఒక ప్రతి సోమవారం చంద్రబాబు గారు వెళ్తున్నారు, రివ్యూ పెట్టారండి. ఒక నిమిషం ఆగండి. కేంద్ర ప్రభుత్వ నిధులు లేకుండా, సహకారం లేకుండా పోలవరం ఇంత దూరం వచ్చేదా? కేవలం చంద్రబాబు గారి లేదా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే పోలవరం నిర్మిస్తున్నారా? ఎందుకు కేంద్రం సహకరిస్తోంది పోలవరం కానీ ఎందుకు చెప్పట్లేదు? పోలవరానికి కేంద్రం పూర్తి స్థాయిలో నిధులిచ్చి చేయవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. జాతీయ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పూర్తి నిధులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం. కానీ అరకొర నిధులిచ్చి పోలవరానికి మేము ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప పూర్తి స్థాయిలో నిధులు ఇస్తే ఇప్పటికి చాలా 80% పోలవరం ప్రాజెక్టు పూర్తవును. కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారి వల్లే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు సమీకరించి కేంద్రం ఇచ్చినటువంటి నిధులు సరిపోకపోయినా ప్రాజెక్ట్ని ఎక్కడ ఆపకుండా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనే ఆలోచనతో ప్రతి సోమవారం ప్రాజెక్టు సందర్శించి ప్రాజెక్టు పనులు పర్యవేక్షించి పూర్తి స్థాయిలో పూర్తి చేయాలనే ఆలోచనతోనే ఈవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చేస్తాననేటువంటి పోలవరానికి 8,000తో 60% పూర్తయిపోతే మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఎంత ఎస్టిమేషన్ వేసి ఎంత తిందామని ఆలోచిస్తున్నాడు? కమిషన్ 8,000 కోట్లకే 60% పనులు నిండిపోతాయా? 8,000 కోట్లకే 60% పనులు అవుతాయా? ప్రాజెక్టు విషయాలు తెలుసుకున్నప్పుడు పని ఏదైతే అక్కడ కమిషన్స్ కోసం పనులు గ్రౌండ్ లెవెల్ అవ్వాల్సినటువంటి కాంక్రీట్ వర్కుల్లో 60% ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు పూర్తవడానికి 50,000 కోట్లు గ్రావిటీ ఏదైతే కాంక్రీట్ వర్కులకు సంబంధించినటువంటి నేను సామాన్యుని నాకు చేసిన ఉపయోగం ఏంటి? ఈ రాజకీయ పార్టీలన్నీ కలిసి సామాన్యుడికి ఏ విధమైన ఉపకారమో చేయట్లేదు. గత 10 నెలల నుంచి రాష్ట్రంలో అసలు రాజ్యమే నడవట్లేదు. ఎవరి మటుకు వాళ్ళు ఎవరి మీడియాలో వాళ్ళు సొంత మీడియాలండి. ఆ సొంత మీడియాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. అంటే ప్రజల చెవుల్లో పువ్వులు పెడదామని వీళ్ళ ఉద్దేశమా? ఈ రాజకీయ నాయకులందరూ వేస్ట్. ఇది ఈ రాజకీయ రంగస్థలం చూసి దయించి రణస్థలం చేయొద్దండి. మనం ఈ రాజకీయ రంగస్థలం రణస్థలం చేయొద్దు. పాయింట్ టు పాయింటే మాట్లాడుతున్నప్పుడు ఆవేశం వస్తుంది. ఆవేశాన్ని మీరు కోపం మాత్రం అనుకోవద్దు. దయించి మీరేం చెప్తారు చెప్పండి. ఏమండి, ఏ రాజకీయ పార్టీ సామాన్యుడికి మేలు చేయట్లేదు. సామాన్యుడిని వాళ్ళ జేబులో మనిషిని తయారు చేసుకుందామని ఏదో సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు చేయట్లేదండి, సంక్షేమ పథకాలు. ఈరోజు నేను చూస్తున్నాను, అప్పుడే తలనేసిపోయింది జరిగిన విషయం. ఓట్లు ఎలా కొనుక్కున్నాం? డైరెక్ట్గా డబ్బులు ఇచ్చి కొనుక్కుని సంస్కృతి తగ్గింది కాబట్టి వీళ్ళకి సంక్షేమ పథకాల కింద ఓ రాజకీయ నాయకుడు అంటాడు నేను 5 రెట్లు పెంచానన్నాడండి. ఇంకో రాజకీయ నాయకుడు అన్నాడు చచ్చా వాడికంట రెట్టింపిస్తానన్నాడు. వీళ్ళ జేబులో డబ్బులు ఇస్తున్నారా? ఈ రాజకీయ నాయకులు వీళ్ళ జేబులో డబ్బులు ఇస్తున్నారా?
ప్రధాన అర్థం చేసుకోండి. ఈ రాజకీయ నాయకులందరూ మనని మోసం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని మార్చాలి మనం. తర్వాత సంక్షేమ పథకాలు కాదు సార్, నేను ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. రాజకీయ వ్యవస్థ లేకుండా నిజంగా ఈ ప్రజాస్వామ్యం మనుగడ సాధ్యమా? ఎందుకంటే మన వ్యవస్థ, ఆ వ్యవస్థలో మనం ఉన్నాం. సో పూర్తిగా ఒక నిర్వేదాన్ని నింపే ప్రయత్నం ఈ టైంలో కరెక్టా? కాదు. ఏమండి, దయచేసి అర్థం చేసుకోండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. మొత్తం అందరూ, ప్రజలందరూ ఆవేదన ఏంటంటే రాజకీయ పక్షాలు ఉండకూడదు, వీళ్ళందరూ పోవాలి, శంకరగిరి మాన్యాలు పట్టేయాలని కాదు నా ఉద్దేశం. సత్శీలత పెరగాలి, రాజకీయాల్లో సత్శీలత పెరగాలి. నేను చూశానండి, మీరు దయచేసి అర్థం చేసుకోండి, ఎవరిని ఉద్దేశించింది కాదు. మొన్న లాస్ట్ ఇయర్ ఎలక్షన్లో ఒక కౌన్సిలర్ నెగ్గారండి. ఆయనకి మామూలు కేవలం సైకిల్ మీద వెళ్ళివారండి. అది అయ్యేటప్పటికీ నేను ఏ పార్టీ అని చెప్పను, ఆ రాజకీయ నాయకుడు ఆ పదవి అయిపోయేటప్పటికి ఇన్నోవా కారులండి, పెద్ద బిల్డింగ్ అండి. ఎక్కడి నుంచి వచ్చింది ఈ డబ్బంతా? మందేనా కాదా? తర్వాత సాయి కృష్ణ గారు అడిగారు, రాజకీయాల్లో ఒక నిబద్ధత పెరగాలి, మనం సేవ చేయడానికి వచ్చామన్నారు. ఏంటండి ఇన్ని పార్టీలు ఏంటండి? చెప్పండి. ఇన్ని పార్టీలు ఏంటంటే అర్థం అవ్వదు. ఎవరు మటుకు వాళ్ళే అధికారం సంపాదించేసి తన యొక్క బొక్కసాన్ని, తన యొక్క కొన్ని తరాలకే సంపాదించేసుకోవాలని చెప్పి ఈరోజు ప్రతి పార్టీ నాయకులు ప్రయత్నిస్తుంటే నాలాంటి సామాన్య జీవితం ఏంటండి? నేను ఇంకా సైకిల్ దొక్కుతూ అలాగే ఉండాలా? నాకు కూడా సంపాదించాలని అనిపిస్తుంది. జాగ్రత్త, నేను సంపాదించుకోవడం మొదలెడితే మీరు ఎక్కడ ఉండరు.